అరే మీరే అయినదే పని చేసుకోవడం వల్ల. గౌరవ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ సురేష్ షెట్కార్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు, నేను అందరం కూడా కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చెప్పే బాధ్యత ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల దయచేసి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి వేదిక పార్లమెంటు. మనం దేశంలో అదొక దేవాలయంగా, ప్రజాస్వామిక దేవాలయంగా దాన్ని గౌరవిస్తాం. అత్యంత ప్రాధాన్యత, అత్యంత ప్రాముఖ్యత ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామికంగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి వ్యవస్థకు అదొక చట్టసభ. అటువంటి సభలో మొన్న 13వ తేదీ నాడు మొట్టమొదటిసారిగా నూతనంగా నిర్మించుకున్న దాంట్లో అగంతకులు దునికి పార్లమెంటు సభ్యులపై టియర్ గ్యాస్ విడిచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందుకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పరిణామాలను, ఆఖరికి పార్లమెంటు వేదికగా జరిగినటువంటి ఈ ఆగంతుకుల దాడిని, శాంతి భద్రతల పరిస్థితిని, ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు 14 మంది పార్లమెంటు సభ్యుల్ని, దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవెన్ ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ బీజేపీ పేర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి నల్లటి రోజులలో కూడా ఎన్నడూ కూడా దేశంలో ఇటువంటి చీకటి రోజు ఎన్నడూ జరగలేదు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూడి చేసింది. ఆ రోజు 78 మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి పరిణామాల గురించి జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి, రాజీనామా చేసి బాధ్యత వహించాల్సిన హోంశాఖ మంత్రి మాట్లాడకుండా ఒక పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహారం చేయడం అంటే ఇది ఇంతకంటే జీవితంలో వ్యవస్థలో ఇంకొకటి ఉండదు. తానేషాలాగా ఒక నియంత్ర కంటే ఎక్కువగా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు నఫరత్ జోడో భారత్ జోడో అని పేరు మీద పాదయాత్ర చేసినాడు. దేశవ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రేమాభిమానాలు పెరగాలి, ప్రజాస్వామ్యం నెలకొనాలి, అప్రజాస్వామ్యం నశించాలి, నియంతృత్వం పోవాలి, ప్రజాస్వామ్యం రావాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశంలో ఎక్కడైనా కూడా అన్ని రకాలుగా అటు ఆర్థిక పరంగా భారతదేశ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ వ్యవస్థ లోపల కంపెనీలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తే వాటన్నిటినీ మేమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా దేశం మొత్తం దారవోస్తూ ఉంటుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా, ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వం గురించి ప్రశ్నించినా బీజేపీ అనుబంధ సంస్థలుగా సిబిఐ, సిఐడి, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్లను దాడి చేయించి ఉసిగొల్పి భయభ్రాంతులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఈ పార్టీ ఏకంగా పార్లమెంటు వ్యవస్థ మీదనే దాడి చేసింది. పార్లమెంటులో కూడా గొంతు విప్పరాదు, ప్రజాస్వామ్యం లేదు. ఆనాడు మేమందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడినా ఎన్నడూ కూడా ఇటువంటి ఘోరమైనటువంటి వ్యవస్థ చూడలే. మా హక్కులను మేము గట్టిగా ఆఖరికి బట్ట కట్టుకొని కూడా అడిగినటువంటి పరిస్థితి పార్లమెంట్ లోపల. ఆనాడు కూడా ఇంత కఠినంగా వ్యవహారం చేయలే. కానీ ఇలా చూస్తుంటే ఈ ప్రభుత్వం మొత్తంగా 4 కాళ్ళు నియంతృత్వం మీదనే నడవాలనుకుంటుంది తప్ప ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతా ఉన్నది. మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ పరిపాలన విధాన్ని దేశంలో మొత్తం ప్రతిపక్షాలు కలిపి ఇండియా అనే పదంతో కలిస్తే కూడా జీర్ణించుకోలేని విధంగా ఈరోజు ఈ సంఘటనకు పాల్పడుతోంది. దేశంలో ఉన్న మొత్తం రాజకీయ పార్టీలు గతంలో వాళ్లతో ఉన్న మిత్రపక్షాలతో సహా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. పార్లమెంట్ భద్రంగా ఉండాలి, ఈ దేశం భద్రతంగా ఉంది అని
ప్రజలు ఒక విశ్వాసం కలగాలంటే కనీసం పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు భద్రత ఉండాలనుకుంటే అటువంటి పార్లమెంటు మీద దునికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీ సిఫార్సు మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావలసుకొని ఈ విధంగా చేస్తే కూడా వాళ్ళను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించడమే కాక దాన్ని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేస్తుందంటే ఏంటిది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణ ప్రజలకు. మేము గొప్ప, మేము అది చేస్తాం, మేము దేశభక్తులు చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలు తెలంగాణలో నుంచి వహిస్తున్న కేంద్ర మంత్రి కావచ్చు, మిగతా ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఒకసారి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం పట్టానట్టు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా మాట్లాడనట్టు ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడారు, తెలంగాణ తొక్కిదారిని ఎత్తుకపోయినట్టే మాట్లాడారు, పార్లమెంటు మీద దాడి జరిగితే మాట్లాడారు, పార్లమెంట్ మెంబర్లను సస్పెండ్ చేస్తే మాట్లాడారు. ఎందుకు మరి మూగనము? ప్రజాస్వామ్యంలో ఒక సిద్ధాంతపరమైన విలువలు లేవా అనే మాటను దయచేసి యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ చేష్టలు గమనించాలని, యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎటువంటి వితండవాదానికి నియంతృత్వానికి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి కూని జరిగే విధంగా వ్యవహరిస్తుందో సమాజం గమనించాలనే ఉద్దేశంతో గతంలో ప్రాతినిధ్యం ఇచ్చిన పార్లమెంట్ సభ్యులు నలుగురం కూడా తెలంగాణ సమాజానికి చెప్పే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నుంచి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మా సమిష్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేదికైనటువంటి పార్లమెంట్ గౌరవంగా ఉండాలి. పార్లమెంట్ ఈ దేశాన్ని మనం నిర్మించుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసే వేదిక. మన ప్రియాంబుల్ చెప్తా ఉంది మన రాజ్యాంగానికి వేదిక అది. అటువంటి పరిస్థితులలో దాన్ని 13వ తేదీ జరిగితే ఇలా 20వ తారీఖు దాకా వచ్చినాం కానీ ఎవరు దోషులో చెప్పే పరిస్థితి లేదు. దాని మీద ఊరికే వారం రోజులు డిమాండ్. కాబట్టి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ సంఘటన 13వ తేదీ సంఘటన మీద విచారణ జరపాలి, సస్పెండ్ చేసిన ఎంపీలను బేషరతుగా వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలకు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే సంఘటనల పట్ల చర్చకు అవకాశం ఇవ్వండి. చర్చకు ఎందుకు పారిపోతా ఉన్నారు? నిజంగా మీ తప్పే లేకపోతే అనే డిమాండ్ను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. అది రాష్ట్ర సమస్య, రేపు శాసనసభలో చెప్తాం. దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని ఇలా దాని ఫలితమే కదా. ఆనాడు ఒకరు రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసుంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవట్లు జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయంగా ఎందుకు భయపడతారు? దొంగలను ఎందుకు పుసాలు జరుపుకుంటారు? ఎదురుదాడి ఇంకా అధికారంలో ఉన్నాను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చారు, మార్చిండ్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడు వేస్తావు, ఇంకొక రాజ్య ప్రభుత్వం కూలిపోతుంది ఏంది? ఎవరు నకిలీ హామీలు? అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా? విత్తనం వేస్తే కూడా మొలకెత్తేదాకానన్నా పరీక్షిస్తావు. ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తుతేనా మొలకెత్తకపోతేనా నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ 7 तारीख बोलते अभी 12 दिन में नहीं हुआ, इसको नकली मालूम हो गए. उतना टैलेंटेड है. 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తురా? అరే మేమేం చెప్పినావు? ప్రజలు మమ్మల్ని అడుగుతారు. ఓపిక పట్టు. 6 నెలలు నీకు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యుడు చెప్పి ఆ బుద్ధిని నేర్చుకోండి. అనుభవించిన కడియం సిఆర్ మాట్లాడింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం ఇయ్యింది, మీ నకిలీ హామీలు
మీరు ఏం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడు వేస్తారు? అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభజన లెక్క 6 గ్యారంటీలు జపం చేయాలి. చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి. చెప్తూనే ఉండాలి 6 గ్యారంటీలు. అరే ఏం చూపిస్తావు, రేపు చూడరా మీరు? రేపు చూస్తారు కదా, నువ్వు కూడా అట్టే ముందే. వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు. అట్లుంటది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా అయింది అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మారింది, కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్ గైనరు, మైకులు కొడతాం, ఈ వరకు కొడతాం. ఏందని నడవదు ఇవన్నీ. అయిపోయిన కాలం మారుతుంది, మారుతుంది దాని ప్రకారంగా మళ్ళా 5 ఏళ్ళకు ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం. మిమ్మల్ని మార్పు కోరుకున్నారు ప్రజలు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం, ఇనుప కంచెల నుంచి బహిరంగంగా ఇలా వేనా, నేను ఇలా ప్రజావారికి నేనే పోయినా మంత్రిగా. ప్రజావారికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్లు, నిజంగానే ఒకవేళ మీరు బంగారు తెలంగాణ అందరికి బంగారు కోడిగుడ్లు తినిపిస్తే వేలవారి పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? చెప్పండి జవాబు. దాని మీద మాట్లాడండి మంత్రులు, మాజీ మంత్రులే. సత్వరం కాగలిగి సత్వరం అవుతాయి, ఆలస్యం అవుతాయి. అందులో కూడా కొన్ని అంశాలు పాలసీ మ్యాటర్ ఉంటాయి, కొన్ని ఇమీడియట్గా అయ్యేటి ఉంటాయి, కొద్ది నిర్లక్ష్యంతో కానీ ఉంటాయి. అటువంటి అన్ని కేటగిరీ అవుతాయి కదా. కొన్ని ఇప్పుడు మనకి సంబంధించి మేము డబుల్ ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పినాం, ఇల్లు అప్లికేషన్ వచ్చింది, మా పాలసీ అప్లికేషన్ రాగానే వాళ్ళకి అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. రేషన్ కార్డు వచ్చింది, పెన్షన్ వచ్చింది, ఉద్యోగం గురించి వచ్చింది, లేదా ఇతరత్ర సమస్య ఉంది. నిమిషంలో ఏదొక ఉదాహరణకు ఒక సమస్య వచ్చింది. మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన హైర్ చేసుకున్న కార్లకు సంబంధించిన పేమెంట్ ఇవ్వలే. వెంటనే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ తోటి అక్కడ కూర్చొని మాట్లాడినాం, ఫైనాన్స్ రిపోర్ట్ తోటి మాట్లాడినాం. వాళ్ళకు 50-100 మంది బండ్లకు సంబంధించిన కిరాయి పేమెంట్ అయిపోతుంది. అట్లా సమస్యలు పరిష్కరించడానికి ఇన్స్టెంట్ కాఫీ వేరుంటుంది, పొద్దుగాల ఛాయ్ తర్వాత చేసుకునేది వేరుంటుంది, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగేది వేరుంటుంది. అన్ని రకాలు ఉంటాయి కదా. దేనికి మా శాఖ ఏమైంది? ఏం కాలేదు. మేము ప్రయాణం ప్రారంభించనాడు చెప్పినాం, 9 నాడు ప్రారంభించినాం. 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదిడుకులు ఇష్యూస్ ఉంటాయి, దాన్ని రివ్యూ చేసుకుంటాం. 15 రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం, ఉచిత ప్రయాణం అది కాదు. దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు. పొద్దున వాళ్ళన్న పుణ్యాత్తుడు సహకారం ఉంటే పక్క హోటల్లో అంతా వచ్చి మా కడుపు కొడుతున్నారు, మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి నేను చెప్పారు? అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదది. మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. క్యాబినెట్లో కూడా చర్చ వచ్చింది, ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని. గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా, నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా, మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది. ఎక్కడ ఒక బస్సు తగ్గించారు, ఎవడారు మూర్ఖుడు ప్రచారం చేసేది. కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పిన అందుకే 15 రోజుల్లో ఫ్రీక్వెన్సీ పెంచడానికా, లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి, వాటన్నిటి కూడా రివ్యూ చేస్తాం 15 రోజులు అని చెప్పినాం. బస్సులు ఎట్లా తగ్గిస్తామే? రాంగ్ ప్రాపగండా చేస్తే నమ్మకండి. ఇంకా 1-2 బస్సులు తీయాల్సి వస్తుంది, బయటికి ఓవర్లోడ్ అవుతుంది. ఆక్యుపెన్సీ పెరిగింది. పోయేటప్పుడు బిడ్డను తీసుకుపోతుంది, లేకపోతే భార్య పోయేటప్పుడు భర్తను కూడా తీసుకుపోతారు. అట్లా అన్నీ జరుగుతున్నాయి. ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి. వాటన్నింటినీ రివ్యూ 15 రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా. ఎందుకు తొందరపడుతున్నారు? 15 రోజులు ఒప్పుకోలేదా ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్ళకు? బస్సులు తగ్గించిన ఒక రాంగ్ ప్రచారం, బస్సులలో జనం ఎక్కుతున్నారు, ఇది అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా, ఇలా తెలంగాణ ఆటో కార్మికులారా, మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం. మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తా ఉన్నాం అధికారులందరితో కూడా. మిమ్మల్ని కూడా పాత్రికేయులు కూడా అడుగుతున్నాం, ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుంటుంటో తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కానప్పుడు చెప్పండి, వాళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా. మరి
10 రోజులు మరి 10 రోజులు ఇదేంత నిజంగానే 7 తారీఖు నాడు మంత్రులు 7 తారీఖు నాడు మంత్రులు ప్రమాణ స్వీకారం 9 నాడు శాసనసభ్యులు ఇలా 19 తారీఖు 10 రోజులు కూడా కాలేదు ఆయన 10 రోజులకే వాడు తాపకో మాట మాట్లాడుతారు. ఊతపదం వారు తిట్టినట్టు కాదు అది. పక్కా తెలంగాణ వాళ్ళు మాట్లాడి ఇంకా చాలా మాట్లాడారు రంగ రకాలని అట్లా మాట్లాడుతూ మెల్లమెల్లగా యాసలకు వస్తాం మేము కూడా పబ్లిక్ యాసనే నచ్చుతుంది. యాస మాట వచ్చు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు మేమంతా కాబట్టి ఆ యాస 3016 నిరుద్యోగ వృద్ధి కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, దళిత చెప్పమంటా లిస్టు. అరే అని అడిగి పబ్లిక్ అడిగే మార్పు కోరుకుంటారు. మళ్ళీ ఊరికే నేనేమన్నా 100 రోజుల టైం అడిగినామా 6 గ్యారెంటీలకు 3 రోజులు చేస్తానమే 2 చేసిన సంతోషం కూడా లేదు. చెప్తే కదా మొన్న ఇంకోటి 60 ఏళ్ళ మన చర్చలో జరిగిన రోజు 60 ఏళ్ల గురించి మాట్లాడుతారు. మా ముఖ్యమంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి, దారం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖరరావు గారు, ఇంకెవరెవరో వాళ్ళంతా మంత్రులుగా తెలుగుదేశం పరిపాలన వాళ్ళని తిట్టుకుంటున్నట్టే కదా. పక్కకు వాళ్ళకి కనీసం శోషత లేదు. వాళ్ళంతా కూడా భాగస్వాములే కదా. మనం ఎందుకు కొట్లాడినాం? తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడతారు. మమ్మల్ని అంటారు ఇందిరమ్మ రాజ్యం. అరే మాది జాతీయ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడతాం. మీరు ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయంలో మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పురే. మీరు దేశం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? మేము మాట్లాడతాం. మాది నేషనల్ పార్టీ. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి చెప్తారు దానికి. నేను ఐఎమ్ నాట్ ఓన్లీ కన్ఫిడెంట్. నమస్కారం, అందరికి ధన్యవాదాలు. మీరు కూడా వాళ్ళ లెక్క తొందరపడకూడదు, సహకరించు.